ఇక కాంగ్రెస్ పాలనలో నిత్యం ధర్నాలు రాస్తారోకోలు జరుగుతున్నాయి. ఇక రావణ కాష్టంలా రాష్ట్రంలో రేవంత్ సర్కార్పై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఇక మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట పారిశుద్ధ కాంట్రాక్ట్ కార్మికులు ధర్నాకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జీవో నెంబర్ 12/75 ప్రకారం కనీస వేతనం పెంచాలని, తక్షణమే పెండింగ్ జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. తమ సమస్య పరిష్కారం అయ్యే వరకు ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. ఇవాళ అసోంటిది 39 జీవోలు ఉంటే 4 జీవోలను కోడ్కరించి అతను చేసినటువంటి పని కేంద్రానికి కూడా బుద్ధి చెప్పడానికి దేశంలో ఉన్నటువంటి మున్సిపాలిటీ పరిశుద్ధ కార్మికులు వచ్చే ఎలక్షన్లో సిద్ధంగా ఉంటారు. దాంతోనే మీకు ఓటుతోనే బుద్ధి చెప్తామని చెప్పి ఇక్కడ ఈ ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా కూడా మా పెండింగ్ వేతనాలు ఇవ్వండి, మాకు బట్టలు ఇవ్వండి, మాకు చెప్పులు ఇవ్వండి. ఇక ఇంకో విషయం ఏం చెప్పాలనుకున్నామంటే సంక్రాంతి దగ్గరకు వస్తుంది. అది ప్రభుత్వం కల్పించిన హక్కు. నూనెలు కావాలి, సబ్బులు కావాలి, అవి కూడా మాకు త్వరలో ఇవ్వండి. ఈ సమస్యల మీద అన్ని సమస్యల మీద ఈ పోరాటాన్ని ఉధృతం చేసి ప్రజలతోటి బుద్ధి చెప్పేయడానికి కూడా సిద్ధంగా ఉంటామని చెప్పి మనవి చేసి